ఇద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ కానీ గొడవ కానీ వచ్చినప్పుడు ఆ ఇద్దరే కూర్చొని మాట్లాడుకొని రిజాల్వ్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఒకవేళ వాళ్ళు కాన్ఫ్లిక్ట్ని రిజాల్వ్ చేసుకోలేకపోతే మూడో పెద్ద మనిషి ఎంటర్ అయ్యి ఆ కాన్ఫ్లిక్ట్ని రిజాల్వ్ చేయాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇలానే మనకు డైలీ లైఫ్లో గిట్లో ఇద్దరు డెవలపర్స్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ అనేది చాలా కామన్. అసలు కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనేది ఈరోజు ఈ వీడియోలో నేను చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాను. ఇది పార్ట్ 3. చాలామంది కాంప్లెక్స్గా ఫీల్ అయ్యే టెక్నాలజీ గిట్. బట్ అలాంటి కాంప్లెక్స్ టెక్నాలజీని నేను మన డెవసెప్కాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కోసం ఒక దోస షాప్తో కంపేర్ చేస్తూ చాలా సింప్లిఫై చేసి టీచ్ చేశాను. ఇంతకుముందు పార్ట్ 1, పార్ట్ 2 రిలీజ్ చేశాము. అందులో అసలు బ్రాంచింగ్ అంటే ఏంటి, మర్జ్ అంటే ఏంటి, రీబేస్ అంటే ఏంటి, మర్జ్ ఎప్పుడు వాడాలి, రీబేస్ ఎప్పుడు వాడాలి, బ్రాంచింగ్ స్ట్రాటజీ అంటే ఏంటి, వీటిపైన చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాము. ఒకవేళ చూడకపోతే మీరు పార్ట్ 1, పార్ట్ 2 చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ పార్ట్ 3. నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్స్ అనేది ఎలా వస్తాయి. సో ఇప్పుడు కాన్ఫ్లిక్ట్స్ అనేది ఎలా వస్తాయి, అవి వాటిని ఎలా రిజాల్వ్ చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే రెండు దోశలు బాగా హిట్ అయ్యాయి. నెక్స్ట్ ఇంకొక దోశ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎగ్ దోశ. ఓకే, సో ఆ పని ఇద్దరికి ఇచ్చారు. ఓకే, ఎగ్ దోశ స్టార్ట్ చేయండి అని ఇద్దరికి అప్పగిచ్చారు. ఆ ఇద్దరు ఇండివిజువల్గా స్టార్ట్ చేసుకుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కిట్ ఫుల్ ఆరిజిన్ మెయిన్ కొట్టామా. ఓకే, గిట్ చెక్అవుట్ -p ఎగ్ దోశ బై సురేష్. నెక్స్ట్ రమేష్ కూడా ఎగ్ దోశ స్టార్ట్ చేస్తాడు. సో ఆల్రెడీ ప్రీవియస్ ఏమైనా ఉంటే డిలీట్ చేస్తాను. కిట్ క్లోన్ ఇద్దరు స్టార్ట్ చేస్తున్నారు. కిట్ చెక్అవుట్ -p ఎగ్ దోశ బై రమేష్. ఓకే, సో ఇతను స్టార్ట్ చేస్తున్నాడు, ఇతను స్టార్ట్ చేస్తున్నాడు. సో ఇది సురేష్. ఓకే, సో లెటర్స్ ఇప్పుడు ఇది బేస్ మనకు మెయిన్ లో. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే సురేష్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాడు. సురేష్ దోశ బ్యాటర్. ఓకే, ఎగ్ దోశ సురేష్. ఎగ్ దోశ స్టార్టెడ్, బ్యాటర్ యాడెడ్. ఒక కమిట్ స్టార్ట్ చేశారు డెవలప్మెంట్. ఓకే, కిట్ లాగ్ ఆన్లైన్ C3FC. సో ఇక్కడ నుంచి C3FC వెళ్ళింది. C3FC. ఓకే, ఇది సురేష్. సురేష్ కొంచెం అగ్రెసివ్గా ఉన్నాడు. సో వెంటనే ఎగ్ అండ్ కారం వేసి స్టార్ట్ చేసేసాడు. డబల్ 5 2A 552A. సో ఇంకా ఈ బ్రాంచ్ లో C3 కూడా వస్తుంది అన్నట్టుగా, అది కూడా వేస్తాను కన్ఫ్యూజన్ లేకుండా. ఈ బ్రాంచ్ కూడా ఇక్కడ నుంచి వచ్చింది అని.
P37P. ఓకే. సో ఇతను ఏంటంటే ఎగ్ దోశ చేసేసా అని చెప్పాడు. ఇక్కడ వచ్చాడు, పుల్ రిక్వెస్ట్ రైస్ చేసేసాడు. ఓకే, బానే ఉంది. సో డిస్క్రిప్షన్ రాయండి. ఓకే, మళ్ళీ మళ్ళీ ఇక్కడ జనరల్ గా రాస్తారు, దట్ యూ కెన్ ఇమాజిన్. సో ఎగ్ దోశ, ఎగ్ కారం సరిపోయింది. క్రియేట్ పుల్ రిక్వెస్ట్. అప్రూవల్కి వెళ్ళింది. అప్రూవల్కి వెళ్ళినప్పుడు సో వీళ్ళకి నచ్చింది, ఎందుకంటే కస్టమర్స్ బాగా ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. సో ఓకే, కొంచెం అటు ఇటు కన్నా కూడా బాగానే ఉందిలే అనుకున్నారు. తర్వాత అప్రూవల్, అప్రూవల్ ఇక్కడ వస్తారు, చూస్తారు, బాగానే ఉంది, అప్రూవ్ చేసేస్తారు. సో ఇట్ కెన్ బి మర్జ్ ఆర్ రీబేస్, ఎనీథింగ్. సో అది కాదు మ్యాటర్ ఇప్పుడు, కాన్ఫ్లిక్ట్స్ గురించి కాబట్టి. సరే, నేను మర్జే వేస్తున్నా, మర్జ్ పుల్ రిక్వెస్ట్. సో ప్రొడక్షన్లోకి వెళ్ళిపోయింది మనది ఎగ్ దోశ. జనాలు స్టార్ట్ చేశారు. ఇప్పుడు మన సురేష్ కొంచెం స్లోగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఓపెన్ చేశాడు అతను. సో అతను చేంజెస్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎగ్ దోశ, దోశ బ్యాటర్. సో చేంజెస్ చేస్తున్నాడు. కిట్ యాడ్, యా రమేష్, సారీ, కిట్ కమ్ నైపుణ్యం ఎగ్ దోశ, కిట్ పుష్ ఆరిజిన్ ఎగ్ దోశ రమేష్. ఓకే. సో నౌ కిట్ బ్లాగ్ వన్ లైన్. సో ఇతన్ని ఇప్పుడు స్లోగా మూవ్ అవుతుంది అనమాట. F67C, F67C. సో నెక్స్ట్, సో ఇతనికి ఎగ్ దోశలు తిన్న ఎక్స్పీరియన్స్ బాగా ఎక్కువ ఉంది. సో అతనికి ఏంటంటే ఒక ఎగ్ దోశ సరిపోదు, స్పెసిఫిక్ గా రెండు ఎగ్ దోశ, రెండు ఎగ్గులు వేస్తున్నాడు ఇతను. కారం వేసి మళ్ళీ దానిపైన కొంచెం ఆయిల్ వేస్తే టేస్ట్ బాగా వస్తుందని అతని ఎగ్ దోశ ఎక్స్పీరియన్స్ తో హీ డిడ్ లైక్ దిస్. 9D04. సో ఇది మూవ్ అయింది, 9D04. ఓకే. బట్ మాస్టర్, ఇదైతే మెయిన్ బ్రాంచ్ మూవ్ అయిపోయిందిగా ఇందాక మనం మర్చి కొట్టేసినాక. మెయిన్ బ్రాంచ్ ఎక్కడికి వెళ్ళింది? మీరు ఇక్కడ చూస్తే కమిట్స్ లో మెయిన్ బ్రాంచ్ కమిట్స్ లో 552 తర్వాత 2653. సో ఇది ముందుకు వెళ్ళిపోయింది. 2653 ప్రొడక్షన్ లో ఉంది ఆల్రెడీ. రైట్, ఇది సురేష్. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే రమేష్ ఇక నాది అయిపోయింది అని చెప్పేసి అతను వచ్చి పుల్ రిక్వెస్ట్ రైస్ చేస్తాడు. ఓకే. సారీ, రమేష్ సురేష్, నేనే కన్ఫ్యూజ్ అవుతున్నా. ఇప్పుడు రమేష్ వచ్చేసి పుల్ రిక్వెస్ట్ రైస్ చేస్తున్నాడు, క్రియేట్ చేశాడు.
క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, దిస్ బ్రాంచ్ హ్యాస్ కాన్ఫ్లిక్ట్స్ దట్ మస్ట్ బి రిజాల్వ్డ్ అని ఇక్కడ క్లియర్ గా మనకు చూపిస్తుంది. ఓకే, సో ఎందుకు కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి? సురేష్ ఏమో ఎగ్ అండ్ కారం అని పెట్టాడు, మనకు రమేష్ ఏమో రమేష్ ఏమో 2 eggs కారం ఆయిల్ ఒకే లైన్ నెంబర్ లో. సో గిట్ డిసిషన్ తీసుకోగలుగుతుందా? గిట్టు రమేష్ కి ఫేవర్ చేద్దాం 2 ఎగ్లు వేసాడు కదా, సురేష్ ఒక ఎగ్గే ఇచ్చాడని గిట్టుకు తెలియదు కదా. సో గిట్ ఒకే లైన్ లో డిఫరెంట్ కంటెంట్ చూసినప్పుడు ఇట్ విల్ కన్ఫ్యూజ్, కెనాట్ టేక్ డెసిషన్ ఆన్ ఇట్స్ ఓన్. ఓకే, సో వెన్ ఇట్ సీస్ different content in the same line number, it cannot decide which one to keep, which one to remove. So it highlights that as conflict. కాన్ఫ్లిక్ట్ అంటే అంతే కదా. కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి? ఇప్పుడు ఇండియా చైనా కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి? ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని ప్రూవ్ చేయలేకపోవడమే కాన్ఫ్లిక్ట్. కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఎవరు రిజాల్వ్ చేసుకోవాలి? ఇద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఎవరు రిజాల్వ్ చేసుకోవాలి? సో అంతా చెప్పేది ఇండియా పాకిస్తాన్ అయినా ఇండియా చైనా అయినా చర్చల ద్వారానే జరగాలి, సామరస్యంగా జరగాలి అనేది. సో ఒక ఇద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఆ ఇద్దరే కూర్చొని రిజాల్వ్ చేసుకోవాలి తప్ప మూడో పర్సన్ ఎంటర్ అవ్వకూడదు యూజువల్లీ. సో మూడో పర్సన్ ఎంటర్ అయితే అది ఫేవర్ చేసినట్లు ఉంటుంది. ఓకే, బెస్ట్ థింగ్ ఇస్ దోస్ హూ గెట్ కాన్ఫ్లిక్ట్ దే హ్యావ్ టు రిజాల్వ్ ఆన్ దేర్ ఓన్. సో నెక్స్ట్ ఇక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు, సో దోస్ హూ కాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ మీన్స్ హూ డెవలప్ దీస్ టు should sit together and resolve the conflicts. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ ప్రొడక్షన్ లో ఉంది కాబట్టి రమేష్ సైడ్ నుంచి ఏదో ఒక ఎఫర్ట్ ఉండాలి. సో రమేష్ ఏం చేస్తాడంటే ఈ ఒకసారి మెయిన్ బ్రాంచ్ లోంచి పుల్ చేసుకోవాలి రమేష్. ఇంతకుముందు చేసుకోలేదు అతను, ఎందుకంటే అతను ఆల్రెడీ ముందే స్టార్ట్ చేశాడు కానీ లేట్ గా రియలైజ్ అయ్యాడు. సో మెయిన్ బ్రాంచ్ లోకి వెళ్ళి ఒకసారి చేంజెస్ అన్ని పుల్ చేసుకోవాలి. ఓకే, ఇతనికి తెలియదు ఇంతకు ముందు, ఎందుకంటే అతను ముందుగానే బ్రాంచ్ క్రియేట్ చేశాడు అండ్ తర్వాత అది ప్రొసీడ్ అయిపోయింది బ్రాంచ్. మేబీ తెలియదో తెలుసో వాట్ ఎవర్. సో ఇప్పుడు గిట్ చెక్అవుట్ మళ్ళీ అతని బ్రాంచ్ లోకి వెళ్ళి ఎగ్ దోస రమేష్ బ్రాంచ్ లోకి వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తాడంటే ఇతను గిట్ మర్జ్ చేస్తాడు మెయిన్ బ్రాంచ్ తో లోకల్ గా ఇన్ హిస్ లోకల్ ల్యాప్టాప్. అంటే ఆ చేంజెస్ కూడా నా దగ్గరికి వస్తే మేమిద్దరం కూర్చొని రిజాల్వ్ చేసుకుంటామని గిట్ మర్జ్ కొడతాడు. ఇప్పుడు కాన్ఫ్లిక్ట్స్ అనేది వచ్చినాయని చెప్తుంది అక్కడ, మీరు చూసారంటే. సో దిస్ ఇస్ మర్జింగ్ readme.md అనేది. సో కాన్ఫ్లిక్ట్ అనేది అక్కడ క్లియర్ గా చూపిస్తుంది ఎక్కడ వచ్చింది అనేది. హెడ్ అంటే ఏంటి? ప్రెసెంట్ టాప్. ఇది ఎవరి బ్రాంచ్? ప్రెసెంట్ నేను ఉండేది ఎవరి బ్రాంచ్? రమేషా సురేషా? ప్రెసెంట్ నేను ఉండేది రమేష్ బ్రాంచ్ లో. హెడ్ అంటే ఎవరి బ్రాంచ్ లో అయితే ఉన్నారో ఆ టాప్ అనేది ఎక్కడ పాయింట్ చేస్తుంది? 2 eggs కారం ఆయిల్ దగ్గర పాయింట్ చేస్తుంది. చేంజ్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మెయిన్ బ్రాంచ్ నుంచి కాన్ఫ్లిక్ట్ వచ్చింది. సో రమేష్ హెడ్ బ్రాంచ్ ఏదైతే ఉందో ఇట్స్ నథింగ్ బట్ రమేష్ బ్రాంచ్ అండ్ ఇట్ ఈస్ గెటింగ్ కాన్ఫ్లిక్టెడ్ విత్ మెయిన్ బ్రాంచ్ కోడ్. ఇక్కడ మనకు క్లియర్ గా చూపిస్తుంది. హెడ్ అంటే కరెంట్ బ్రాంచ్ హెడ్ లో ఇది కంటెంట్. మనకు కాన్ఫ్లిక్ట్ మెయిన్ బ్రాంచ్ లో ఈ లైన్స్ దగ్గర వస్తున్నాయి. సో ఇప్పుడు ఈ లైన్ ఎవరు చేశారు ఎవరు చేసినా చేయకపోయినా ప్రొడక్షన్ లో ఉంది. అవర్ టీమ్ ఓన్స్ దట్. ఒక ఇద్దరు కూర్చొని ఓకే టీమ్ లీడ్ కానీ అదే ఒకవేళ అతను డెవలప్ చేసిన అతను ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూర్చొని ఓకే సో ఇప్పుడు సురేష్ మీరేమో ఎగ్గు కారం వేశారు, మరి రమేష్ ఏమో
2 ఎగ్స్ కారము ఆయిల్ అని బాగా టెంప్టింగ్ గా చేస్తున్నాడు. ఏం చేద్దాం? 2 ఎగ్స్ వేసేద్దామా లేకపోతే ఒక్క ఎగ్ వేద్దామా? అసలు ఎన్ని ఎగ్స్ వేస్తున్నామో కస్టమర్ చెప్పకుండా ఒకటో రెండో మన ఇష్టం వచ్చినట్లు వేసేసి వాళ్ళకి ఇచ్చేద్దామా? ఇట్లా అంతా డిస్కషన్ అనుకున్నప్పుడు, సో ద బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే, లెట్ us ఆస్క్ కస్టమర్ వెదర్ హీ నీడ్ సింగిల్ ఎగ్ దోశ ఆర్ డబుల్ ఎగ్ దోశ. కస్టమర్ని అడుగుదాం అని డిసైడ్ అవుతారు. బట్ లెట్ us కీప్ కారం అండ్ ఆయిల్, అది ఎన్హాన్స్ చేస్తుంది టేస్ట్ ని మంచిగా అని చెప్పేసి డిసైడ్ అయ్యి, సో ఇలా ఒక అగ్రిమెంట్కి వస్తారనమాట. అగ్రిమెంట్కి వచ్చినప్పుడు ఇంక ఇవన్నీ రిమూవ్ చేసేయాలి, ఈ స్పెషల్ క్యారెక్టర్స్. ఓకే, సో ఇప్పుడు సేవ్ చేయాలి. ఓకే, సేవ్ చేసాక కాన్ఫ్లిక్ట్ వెళ్ళింది కాబట్టి యూ డిడ్ సంథింగ్ చేంజ్ కదా, మళ్ళీ మనం పుష్ చేయాలి. కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్డ్. ఓకే, ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ అయిపోయింది. నౌ యూ కెన్ సీ దర్ ఇస్ నథింగ్. ఎవరిది మిస్టేక్ అంటే, మిస్టేక్ అనేది ఎవరిది కాదు, మిస్టేక్ అనే వర్డ్ అనేది రాకూడదు ఇక్కడ. ఓకే, ఎందుకంటే సురేష్ ఫాస్ట్ గా ప్రొసీడ్ అయ్యాడు, మంచి రెవెన్యూ తీసుకొచ్చాడు, రమేష్ దాన్ని ఎన్హాన్స్ చేశాడు, దట్స్ ఆల్. ఓకే, సో ఇప్పుడు వచ్చి ఇక్కడ పుల్ రిక్వెస్ట్ రైజ్ చేయొచ్చు. ఓకే, నౌ యూ కెన్, పుల్ రిక్వెస్ట్ ఆల్రెడీ రైజ్ అయింది ఇందాక. ఓకే, నౌ you can see the pull request by Ramesh. Okay, seems good. ఎగ్ అండ్ కారం తీసేసి కస్టమర్ కి మనము ఒపీనియన్ తీసుకొని సింగిల్ ఎగ్ డబుల్ ఎగ్ అనేది నౌ వీఆర్ అప్రూవింగ్ దిస్ చేంజెస్. ఇప్పుడు రమేష్ దాన్ని మర్జ్ చేస్తాడు. సో ఇక్కడ మర్జా రీబేస్ అనేది మీ ఇష్టం, బికాస్ అవర్ ఇంట్రెస్ట్ ఇస్ కాన్ఫ్లిక్ట్ అండ్ హౌ టు రిజాల్వ్ దట్. Now you can see the conflicts are resolved, and then we receive the changes into the main. Okay, యా సారీ మిమ్మల్ని అందరినీ టెంప్ట్ చేసినందుకు. ఎగ్ దోశ కారం దోశ అని అట్లీస్ట్ మీకు వెళ్ళి తినే ఆప్షన్ ఉంది, నాకు అక్కడ లేదు. ఓకే, సో వీ కెన్ స్టాప్ టిల్ హియర్ టుడే. ఇంకా రేపు సెషన్ లో వచ్చేసి మనం వీ కెన్ సీ దట్ బ్రాంచింగ్ స్ట్రాటజీ అవన్నీ. ఓకే, యా, లెట్ us హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్. రవీంద్రనాథ్. సార్ చాలా బాగా చెప్పారు సార్ గిట్ కాన్ఫ్లిక్ట్స్ అవి. సార్ ఒక క్వశ్చన్ సార్, యాక్చువల్గా నిన్న క్యూబర్నెటిస్లో అది క్యూబర్నెటిస్లో సెక్యూరిటీ పరంగా సర్వీస్ మెస్, తర్వాత ఇంకా ఎంటీఎల్ఎస్, మ్యూచువల్ టిఎల్ఎస్ కొద్దిగా డౌట్ ఉండేది సార్. అది మీరు గైడ్ చేస్తే ఎట్లా మ్యూచువల్ టిఎల్ఎస్ అంటే ఈ కేసులో అయితే అవసరం లేదు, అది ఇస్టియో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్, మరి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను నేను ప్రెసెంట్ అయితే. ఒకవేళ మీ ప్రాజెక్ట్స్ లో ఉంటే మీకు అంటే ఆటోమేటిక్ గా అర్థమవుతుంది. అంటే యాక్చువల్గా ఇంటర్వ్యూ అటెండ్ అయినా సార్, అది అడిగారు, అందు గురించినే మిమ్మల్ని అడుగుతున్నాను సార్. లేకపోతే నాకు సర్వీస్ మెష్, మ్యూచువల్ టిఎల్ఎస్ అనేది నాకు అది తెలియని కూడా తెలియదు సార్. ఎందుకంటే నేను వీటి కిబర్నెటిక్స్కి కొత్త. నిన్న ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయినా మ్హూ. సార్. వాళ్ళు అడిగారు పాడ్కి మధ్యన మీరు ఎట్లా సెక్యూరిటీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, ఆథెంటికేషను, ఆథరైజేషను, మ్యూచువల్ టిఎల్ఎస్ అని అది అడిగారు సార్. అందు గురించినే మిమ్మల్ని అడిగాను సార్. ఓకే, సో అదేంటి అంటే ఇస్టియో అనేది ఒక కాన్సెప్ట్, అది
అది చాలా డీప్ గా ఉంటుంది. ఓకే, సో నేను ఒక ఓవర్ వ్యూ ఇస్తాను ఫైనల్ గా. ఎస్ సార్. ఓకే, ఎస్ సార్. యా ఫైన్, లెట్స్ హ్యావ్ ద క్వశ్చన్. మోస్ట్ వెల్కమ్ రామ్. Sure. Good morning, Shiva. యా గుడ్ మార్నింగ్ రామ్. యా అది మనం స్టార్టింగ్ లో చెప్తున్నాం. జస్ట్ మనకంటే ఒక రూల్ క్రియేట్ చేసుకుంటాం, నెంబర్ ఆఫ్ పీపుల్ దీని అనేసి. అది తర్వాత కొలాబరేటర్స్ అని చెప్పారు కదా. అంటే మనం అక్కడ ఎంతమంది అయితే స్పెసిఫై చేసామో కొలాబరేటర్స్ ని కూడా అంతే మెంబర్స్ మనం యాడ్ చేయగలం, అంతే కదా. సేమ్ సేమ్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఆహా, కొలాబరేటర్స్ అంటే ఎవరు? మీ టీం మెంబర్స్. ఓకే. ఓకే, మీ టీం కొలాబరేట్ అంటే మీ టీంలో ఎంతమంది ఉన్నారో అంతమందికి యాక్సెస్ ఉంటుంది. బట్ టీంలో ప్రతి ఒక్కరూ అప్రూవ్ చేయాలని ఏం లేదు. ఒక 10 మంది ఉంటే ముగ్గురు నలుగురు అప్రూవ్ చేస్తే చాలు. దట్ కెన్ బి ఎనీ 3-4 పర్సన్స్. మనం ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటామో అతను అప్రూవ్ ఆటోమేటిక్ గా అయిపోతుంది, అంతే ఎవరంటే కదా. అని కాదు, ఎనీ 4 మెంబర్స్, ఎనీ 3 మెంబర్స్ అట్లా. ఓకే. ఓకే, ఒక మనకేం స్పెసిఫిక్ గా ఉంటుంది అక్కడ. అంటే ఇప్పుడు ఒక 10 పీపుల్ ని యాడ్ చేస్తాం, ఎవరు రివ్యూవర్ అనేసి అక్కడ అప్రూవర్ అనేసి ఇప్పుడు మనకేం మీ టీం ఇండికేషన్ అలా. లీడర్ ని వచ్చేసి అది అది మీ ఇష్టం అనమాట. మీరు ఎట్లయినా ఓకే. పెట్టుకోవచ్చు. మీ టీం లీడర్ ఖచ్చితంగా మీ టీం లీడర్ అప్రూవల్ కావాలి అని పెట్టుకోవచ్చు. మిగతా రెండు ఓకే. మూడు ఎనీ టీం మెంబర్స్ కావాలి అని పెట్టుకోవచ్చు. ఓకే. అలా. ఓకే. ఓకే. ఓకే ఫైన్. అండ్ తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ రీబేస్ అవి రెండు చూసాం కదా, రీబేస్ మెర్జ్ అనేది. జనరల్ గా అంటే మనం ఉమ్, ఉమ్, గిట్ యూజ్ చేసేదే హిస్టరీని ట్రాక్ చేయడానికి కదా. ఇన్ జనరల్ మామూలుగా అంటే ఉమ్, మనం ఫస్ట్ నుంచి ఉమ్, బ్రాంచ్ క్రియేట్ చేసినప్పటి నుంచి మనం హిస్టరీ ఏంటి, ఎవరే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఏదైనా మిస్టేక్ చేసినా కానీ మనం మళ్ళీ వచ్చేసి అది ఎవరు చేశారు అనేది మనకు ట్రాకింగ్ అంతా ఉంటుంది. అలాంటప్పుడు అంటే మన ఉమ్, ప్రైవేట్ ఉమ్. బ్రాంచెస్, ఏదైనా ఓన్ బ్రాంచెస్ మనం అంటే ఎందుకు ఈ మొత్తం హిస్టరీ ఎందుకు మెయింటైన్ చేయడం అనుకున్నప్పుడు ఇది యూజ్ చేయొచ్చు. కానీ ప్రాజెక్ట్ యూజ్ చేసేటప్పుడు మాత్రం బెంచ్ యూజ్ చేయడం బెటర్ కదా, జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్. యా, సో మీకు ఆ, నాకు సేఫ్ గా ఉండాలి అనుకుంటే మర్జ్, ఐ డోంట్ కేర్ అనుకుంటే రీబేస్. అంటే గిట్ ఓకే. మీద బాగా ఐడియా ఉంది, డీప్ అండర్స్టాండింగ్ ఉంది అంటే యూ కెన్ గో ఫర్ రీబేస్. బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ అనుకున్నప్పుడు మర్జ్. రీబేస్ ఏంటి అంటే ఇప్పుడు ఒక అప్లికేషన్ ఒక్కరే ఉన్నారు ఓనర్, డెవలప్ అవును. చేసిన అవును. వాళ్ళే చేయాలి. మైక్రో అవును. సర్వీస్ అంటే చిన్న చిన్నగా ఉంటాయి, ఒక్కొక్కరికి ఒకటి ఇచ్చేస్తారు. అప్పుడు ఇంక వేరే ఓకే. పర్సన్ అనేదే లేదు, చేసేదే ఒకరు. సో నాకు సింపుల్ గా కావాలి, మధ్యలు కాన్ఫ్లిక్ట్లు ఎక్స్ట్రా కమిట్స్ ఇదంతా నాకు వద్దు అనుకున్నప్పుడు హీ కెన్ గో ఫర్ రీబేస్. ఓకే. ఓకే. ఓకే ఫైన్ షూర్. అండ్ లాస్ట్ డౌట్. అంటే అదొక ఎక్స్ట్రా కమిట్ అనేది కొన్ని కేసెస్ లో డిసడ్వాంటేజ్ ఉంది. అది సిఐసిడి వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. యా ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు కాన్ఫ్లిక్ట్స్ చూసాం కదా. ఈ రోజు ఈ కాన్ఫ్లిక్ట్స్ మనం సేమ్ లైన్ లో వచ్చినప్పుడు అది కాన్ఫ్లిక్ట్స్ హైలైట్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఉమ్, బ్రాంచ్ ఏ ఉంది, బ్రాంచ్ బి ఉంది. మనం బి ని ఏ లో పుష్ చేస్తున్నాము, కానీ మనకు కొంత ఎక్స్ట్రా లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది బి లో, ఏ లో అది లేదు. ఉమ్, అప్పుడు మనం అది ఆటోమేటిక్ గా మెర్జ్ అయిపోతుందా, మనం డిసైడ్ చేసుకోవాలన్నా అది ఉమ్. హైలైట్ చేయదు అనుకుంటా. సేమ్ లైన్ లో ఉంటేనే ఎక్స్ట్రా హైలైట్ చేస్తుంది. ఉన్నప్పుడు సేమ్ లైన్ లో ఉంటేనే హైలైట్ చేస్తుంది. అవును. ఓకే. ఎక్స్ట్రా గానే తక్కువ గాని కోడ్ ఉంది అనుకోండి, అంటే మిస్ మ్యాచ్ అయింది అనుకోండి, సేమ్ లైన్ కాకుండా, అప్పుడు అది ఆటోమేటిక్ గా మెర్జ్ చేస్తుంది. అంతే, ఇప్పుడు మీరు ఆటోమేటిక్ అంటే మీరు చూసి అప్రూవల్ ఇస్తారు కదా. ఓకే. ఒకే లైన్ లో ఏమైనా తేడాలు ఉంటే ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఒకే లైన్ లో ఓకే. తేడా లేదు అనుకుంటే కాన్ఫ్లిక్ట్ ఏం రాదు. కాన్ఫ్లిక్ట్ ఏం రాదు. ఓకే. అప్పుడు మీరు డైరెక్ట్ పిఆర్ ప్రాసెస్కి వెళ్ళిపోతారు. పేఆర్ ప్రాసెస్. ఓకే. ఓకే. యా దట్స్ ఆల్. థ్యాంక్ యూ సార్. ఓకే, భరత్. హాయ్ శివ, గుడ్ మార్నింగ్ శివ. హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్. శివ, ఇక్కడ టెస్టింగ్ టీమ్ మనకు ఏ phase లో వస్తుంది శివ? అంటే డెవలపర్స్ టెస్ట్ చేసిన తర్వాత ఏ ఏ ఏ phase లో ఇక్కడ ఎంటర్ టెస్టింగ్ అవుతారు టీమ్ శివ? డిప్లాయ్ చేసిన తర్వాత వాళ్ళు టెస్ట్ చేయాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా, అప్లికేషన్ మ్మ్. రన్ అవ్వాలిగా. అంటే బిఫోర్ డిప్లాయ్ టెస్టింగ్ టీమ్ ఏమి ఇన్వాల్వ్ అవ్వదా శివ? బిఫోర్ డిప్లాయ్ వాళ్ళు టెస్ట్ కేసెస్ రెడీ చేసుకుంటూ ఉంటారు, డాక్యుమెంట్స్ చదువుకొని. మ్మ్.
బిఫోర్ డిప్లాయ్ టెస్టింగ్ టీమ్కి ఏముంటుంది పని? అంటే వాళ్ళకి ఉండదా ఏదో అండి ఒకటి నాకు డౌట్. ఉంటేనే కదా వాళ్ళు టెస్ట్ చేయగలరు. ప్రొడక్షన్లో డిప్లాయ్ చేసిన తర్వాత వాళ్ళు చేస్తారు అంతేనా? ఉమ్, అవును. ప్రొడక్షన్లోనే కాదు, డెవలప్మెంట్లో అయినా కూడా మిగతా ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి కదా. ఆ, అంటే బిఫోర్ ప్రొడక్షన్కి వెళ్ళే ముందు ఈ టెస్టింగ్ టీం అన్ని టెస్ట్ చేస్తారు కదా అప్లికేషన్. యా, దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ టెస్ట్ కేసులు ఉంటాయి. మనకి యూనిట్ టెస్ట్ అనేవి ఉంటాయి, ఫంక్షనల్ టెస్ట్ ఉంటాయి, ఇంటిగ్రేషన్ టెస్ట్ ఉంటాయి, అలా స్మోక్ టెస్ట్లు అని, శానిటీ టెస్ట్లు అని చాలా టైప్స్ ఆఫ్ టెస్టింగ్లు ఉంటాయి. పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అవన్నీ డౌన్ ఎన్విరాన్మెంట్ లో చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. ఇంకా అవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ ఫైనల్గా ప్రొడక్షన్లో డిప్లాయ్ చేస్తారు. యా, Okay. ఇంకోటి ఇక్కడ మనకు యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ గిట్ గిట్ రేపోకు ఎటువంటి యాక్సెస్ ఉంటుందండి ప్రాజెక్ట్లో వర్క్ చేసేటప్పుడు? ఫుల్ యాక్సెస్ ఉంటుంది. అంటే లైక్ అడ్మిన్ యాక్సెస్ ఉంటుందా? యా, అడ్మిన్ యాక్సెస్ ఓకే. ఉంటుంది. ఓకే. ఇంకోటి మనకు పిఆర్ రైజ్ చేసేటప్పుడు అంటే ప్రాజెక్ట్లో అంటే పర్టికులర్ పర్సన్ రైజ్ చేస్తారండి అప్రూవ్ మెర్జ్ చేసేదాన్ని. జనరల్గా ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు? ఎవరైనా ఎవరు ఎవరు డెవలప్ చేసింటే వాళ్ళు రైస్ చేస్తారు. ఇప్పుడు మీరు డెవలప్ చేశారనుకోండి, మీరే కదా రైస్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ. దాన్ని రివ్యూ చేసి మెర్జ్ చేసేది అంటే ఆర్కిటెక్ట్ ఏమైనా ఇన్వాల్వ్ అవుతాడండి? హోల్ టీమ్ రెస్పాన్సిబిలిటీ. నాట్ ఆర్కిటెక్ట్. అది ఎగ్జాక్ట్లీ చెప్పలేం బ్రో. మీ ఇష్టం, అది మీరు ఎలా చేసుకుంటారో మీ టీంలో అది మీ ఇష్టం. అసలు నాకు రివ్యూలే వద్దు చేస్తానా, అది ఒక టీం యొక్క డెసిషన్ కదా. దాని మీద మేము ఎక్కడ రూల్స్ రాయలేదు. రివ్యూ చేస్తే మంచిది అని గైడ్ లైన్స్. ఎంతమంది చేయాలి, ఎవరెవరు చేయాలి అనేది మీ ఇష్టం. ఇంకోటి మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ మనకు మెయిన్గా కోడ్ డూప్లికేషన్ వల్ల అవుతుందండి, ఇంకా ఏదన్నా రీజన్స్ వల్ల కూడా అవుతుందండి? కోడ్ డూప్లికేషన్ కాదు, అదే ఒకే అంటే లైన్ లో డిఫరెంట్ కంటెంట్, అంతే. ఇంకంతకు మించి కాన్ఫ్లిక్ట్ అంటే ఏముంటుంది? మీద ఒక ఒపీనియన్, ఇంకొకరిది ఇంకొక ఒపీనియన్, అదే కదా కాన్ఫ్లిక్ట్. ఓకే ఓకే ఓకే, క్లియర్, థ్యాంక్స్. మీ ప్రెసెంట్ టెక్నాలజీ ఏంటి? నేను నాన్ ఐటీ అండి, ఓ, సివిల్ ఇంజనీర్ అండి, ఓకే. ఐటీకి స్విచ్ అవుతాను. అవునా, నైస్. ఎంత ఎక్స్పీరియన్స్? నాది 10 years ఉంది ఎక్స్పీరియన్స్. అవునా, మీరు ఎక్కడో చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినట్టున్నారు. ఐ ఫెల్ట్ లైక్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ఐటీ. అంటే ముందు నేను యూట్యూబ్లో ప్రిపేర్ అయ్యానండి, సో నాకు బేసిక్ ఐడియా ఉందండి డెవాప్స్. ఓకే. ఓ, నైస్. దట్స్ ఇట్ అండి, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ బ్రో. యా, సేమ్. థ్యాంక్ యూ. రమేష్. ఇంకోటి అండి, మీ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను, చెప్పొచ్చు అండి? జస్ట్ ఒక 2 చెప్పండి. minutes. అదే మీ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. నుంచి నా నా పర్సనల్ చెప్దాం అనుకుంటున్నాను అండి. యాక్చువల్గా నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను సీనియర్ డెవాప్స్ ఇంజనీర్ అని ఉన్నాడండి. అతను మీరు చెప్పిన ప్రతి కాన్సెప్ట్ అతనితో డిస్కస్ చేసి, మీన్ వైల్ ఇన్ కేస్ అతన్ని వీకెండ్లో తెచ్చుకొని ఆ ల్యాప్టాప్ తెచ్చుకొని ప్రాక్టీస్ చేస్తుంటానండి. ఎలా ఉందంటే ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేస్తుంటే అసలు కంపెనీలో వర్క్ చేసినట్టు ఉందండి. ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యాక్చువల్గా యూ సో ఇందుకు మచ్. మీరు టెరాఫామ్ కోడ్ చెప్పారు కదండి, సేమ్ మా ఫ్రెండ్ కంపెనీ పేరు చెప్పొచ్చు అండి, పర్లేదా? చెప్పొచ్చు. ఈ టెక్నాలజీస్ అనేది అన్ని కంపెనీస్ యూస్ చేస్తున్నాయి, సీక్రెట్ గా ఎవరు యూస్ చేయట్లేదు. టెరాఫామ్ ఈజ్ యూస్డ్ బై ఆల్మోస్ట్ ఎవ్రీ కంపెనీ. చెప్పండి. అదే మా ఫ్రెండ్ వ్యాప్టెక్ అని ఒక టాప్ ప్రోడక్ట్ బేస్ కంపెనీలో సీనియర్ డెవలప్స్ ఇంజనీర్ పనిచేస్తున్నాడండి. అతని టెరాఫామ్ కోడ్, ఆ కంపెనీలో టెరాఫామ్ కోడ్ మీరు చెప్పేది ఆల్మోస్ట్ 100% సేమ్ ఉందండి. నేను నైస్. అతనితో డిస్కస్ చేసి చెప్తున్నానండి, నాకు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుంటే రియల్ టైం నాకు కంపెనీలో వర్క్ చేస్తున్నట్టే ఫీలింగ్ వస్తుందండి. అది ఫీలింగ్ వెరీ గుడ్ అండి. ఇంకోటి మీరు చెప్పిన యాన్సిబుల్ కూడా సేమ్, ఆల్మోస్ట్ డిటో కోడ్ మీరు చెప్పిన అంత సేమ్ అలానే ఉందండి యాన్సిబుల్. యా, యాక్చువల్లీ అందరూ అంటుంటారు కదా రియల్ ప్రాజెక్ట్ అని. సో అది మిగతా వాళ్ళు ఎంత రియల్ గా టీచ్ చేస్తున్నారో నాకు తెలియదు కానీ, బట్ నేనైతే ఇది 2019 ఆ టైంలో చాలా అడ్వాన్స్డ్ గా ఇంప్లిమెంట్ చేశాము. మేబీ మిగతా కంపెనీస్ మిగతా కంట్రీస్ లో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారేమో కానీ, సో సింగపూర్ లో నేను ఏదైతే డిబిఎస్ బ్యాంక్ అండ్ మానిటరింగ్ అథారిటీ ఆఫ్ సింగపూర్ లో అప్పట్లో ఏది ఇంప్లిమెంట్ చేశానో అదే నేను క్లాసెస్ లో రిఫ్లెక్ట్ చేస్తున్నా. మీది రియల్ టైమ్ 100కు 200% ట్రూ అండి, అది అందులో 1% కూడా లేదండి. యాజ్ ఇట్ ఈస్ కంపెనీలో ఎలా ఫ్లో అవుతుందో సేమ్ ఇలానే చెప్తున్నారు అండి. ఈవెన్ గిట్, యాక్చువల్గా మా ఫ్రెండ్కు మీరు గిట్ యాడ్ కమిట్ 3 ఒకేసారి యూజ్ చేశారు కదా. యాక్చువల్గా అది వాళ్ళు యూజ్ చేసేటప్పుడు గిట్ యాడ్ ఒకసారి, గిట్ కమిట్
గిట్ మెర్జ్ అని సపరేట్గా యూజ్ చేసేవాళ్ళు. నేను ఇది ఇలా మీరు చెప్పారని యూజ్ చేసింటే వాళ్ళు అది బాగుందని చెప్పి అతను అక్కడ యూజ్ చేస్తున్నాడు అండి. అది బాగా హెల్ప్ అయిందని చెప్పండి గిట్లో. ఓకే. సేమ్ అసలు రియల్ ప్రాజెక్ట్ ఏ కంపెనీలో వర్క్ చేసినట్టే ఉందండి. మీ ఫ్లో అంతా ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ అంతా సూపర్గా చెప్తున్నారండి. అది చెప్దాం అనుకున్నాను థ్యాంక్ కానీ యూ. ఛాన్స్ రాలేదు. యాక్చువల్గా మీ థ్యాంక్ యూ సో మచ్. కోర్స్ జాయిన్ అవ్వకముందు నాన్ ఐటీ అంటే ఐటీకి స్విచ్ అవుదాం అంటే చాలా ఏదో ప్రాబ్లం అవుతుంది అనుకున్నాను. వన్స్ మీ కోర్స్ జాయిన్ అయినాక కోర్స్ అయిపోతే ఆల్మోస్ట్ నాకు జాబ్ వస్తుందని కాన్ఫిడెన్స్ వచ్చిందండి. సో వన్ డే వస్తుంది మీకు ఖచ్చితంగా చెప్తానండి. అంత డెఫినెట్లీ కాన్ఫిడెన్స్ డెఫినెట్లీ. అంత కాన్ఫిడెన్స్ మీరు డెవాప్స్ మైండ్ సెట్ అని చెప్పారు కదా, అది 100% ట్రూ అండి. మీరు చెప్పిన ప్రతి ఒక్కటి ఫాలో అవుతున్నాను. మీరు చేసిన వీడియోస్ కూడా ఇంతకుముందు ఇన్స్పైరింగ్, అది జామితి వినోద్ అన్నాడు కదా అసలు, ఇంకా హరికృష్ణ అని చాలా ఇన్స్పైరింగ్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ నేను ప్రతి ఒక్కటి ఫాలో అవుతున్నాను. నాకైతే అసలు థ్యాంక్ యూ. ఫీల్ ఎలా ఉందంటే కంపెనీలో వర్క్ చేస్తూనే ఉన్నాండి, మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నట్లేదండి. లాస్ట్ 4 months నుంచి ఒక యా కంపెనీలోనే వర్క్ చేస్తున్న ఫీలింగ్ వచ్చిందండి. థ్యాంక్స్ అండి. యా జస్ట్ వాంట్ టు మోస్ట్ ఎక్స్ప్రెస్. వెల్కమ్ బ్రో. ఆల్ ద థ్యాంక్ యూ. బెస్ట్. థ్యాంక్ యూ. పవన్ దివి. Yeah, hi bro. Good morning. హాయ్ హాయ్ బ్రో. యా గుడ్ మార్నింగ్ చెప్పండి. ఇప్పుడు లాంగ్ లీవ్ బ్రాంచెస్ అండ్ షార్ట్ లీవ్ బ్రాంచెస్ అంటే ఇప్పుడు లాంగ్ లీవ్ మనకి మెయిన్ మాస్టర్ వాటిని లాంగ్ లీవ్ అని, షార్ట్ లీవ్ అంటే ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, డెవ్ యా ఇవన్నీ. నో అవి ఎన్విరాన్మెంట్స్. లాంగ్ లీవ్ షార్ట్ లీవ్ అనేది రేపు వస్తుంది బ్రాంచింగ్ ఓకే. స్ట్రాటజీలో. లాంగ్ లీవ్ అంటే ఏం లేదు, పర్మనెంట్ గా ఉండే బ్రాంచ్. ఇప్పుడు ఇక్కడ మనం చేసిన వాటిలో పర్మనెంట్ గా ఉండే బ్రాంచ్ ఏంటి? యా మెయిన్ మాస్టర్. మిగతావి మిగతావి ఏం పర్మనెంట్ గా లేవు, నేను డిలీట్ చేస్తాను కూడా. డిలీట్ చేసేస్తున్నాం. యా సో దోస్ ఆర్ షార్ట్ లీవ్ బ్రాంచెస్. అంటే మీ చేంజ్ యాక్టివ్ గా ఉన్నంత వరకు అది షార్ట్ లీవ్. తర్వాత యూ కెన్ డిలీట్ దట్. బట్ మెయిన్ అనేది డిలీట్ చేస్తామా? లేదు. సో మెయిన్ ఓకే అనేది లాంగ్ లివ్డ్, ఇట్స్ పర్మనెంట్ బ్రాంచ్. మీ ప్రాజెక్ట్ ఉన్నంత వరకు ఉంటుంది అది. ఓకే ఓకే ఓకే. ఇంకొకటండి, ఇన్ కేస్ మనం బై మిస్టేక్ ఏదన్నా రాంగ్ ఏదైనా పుష్ చేస్తే, ఐ థింక్ రేపు వస్తుంది అనుకోండి టాపిక్, దాన్ని అండు చేయడం రాంగ్ ఎలాగా? పుష్ చేస్తే అండు చేయొచ్చు, అది రేపే వస్తుంది. బట్ అండు చేయడం మంచిది కాదు. ఇప్పుడు హిస్టరీలో ఏదైనా మిస్టేక్ జరిగింది అంటే, జనరల్ హ్యూమన్ హిస్టరీలో దాని మిస్టేక్ జరిగింది అని అన్నట్టు చాలా లేదు, అసలు మిస్టేక్ జరగలేదని మిస్టేక్ ని అరెస్ట్ చేయాలి. ఓకే సో మిస్టేక్స్ అనేవి జరుగుతుంటే మిస్టేక్స్ ని కూడా ప్రిజర్వ్ చేయాలి. ఓకే ఓకే అంతే అండి. మహేశ్వరి. హాయ్ శివ. శివ, అంటే బ్రాంచింగ్ లైక్ మర్జింగ్ లో గిట్ చెర్రీ పిక్ అని కూడా ఉంది కదా శివ, అది ఎప్పుడు యూజ్ చేస్తారు? అది రేపు వస్తుంది. చెర్రీ ఓకే పిక్ అంటే ఆ పదంలోనే ఉంది మీనింగ్, మీకు నచ్చిన దాన్ని పిక్ చేయడం అనేది. సో మీరు ఒక బ్రాంచ్ లో ఉన్నారు, ఇంకొకరు ఇంకొక బ్రాంచ్ లో ఉన్నారు, వాళ్ళు చేసిన ఏదో మీకు నచ్చింది, దాన్ని మాత్రమే ఓకే పిక్ చేయాలి అంటే ఆ కమిట్ ఐడిని తీసుకొని పిక్ చేయడం. ఓకే. అండ్ శివ, గిట్ స్టాక్ అంటే ఐ థింక్ అన్నీ వస్తాయి, నెక్స్ట్ నెక్స్ట్ వస్తాయి. ఓకే. గిట్ స్టాష్, గిట్ యా స్టాష్, గిట్ రీసెట్, గిట్ రివర్ట్, ఓకే అవన్నీ వస్తాయి. ఓకే.